నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మా తెలంగాణ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహాత్మా జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలను మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మహిళల విద్యా అభివృద్ధి కోసం మరియు మహిళలకు సమాజంలో సమాన అవకాశాల కొరకు జ్యోతిబా పూలే చేసిన కృషి నేటి సమాజానికి స్ఫూర్తి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 198 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 198 జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలు చదువుకోవాలనే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి మొదటగా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారిని విద్య నేర్పించి తద్వారా సమాజానికి విద్యను అందించిన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. ముందుకు రామ్మా, కొంచెం ముందుకు రామ్మా, కొంచెం ముందుకు రామ్మా. సార్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతాము. సో మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్న మ్యాక్సిమం అందరూ కూడా గర్ల్ చిల్డ్రన్స్ ఉన్నారు. సో గర్ల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సమానత్వంగా మనం చూస్తా ఉన్నాం. బాయ్ అయినా గర్ల్ అయినా ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పించాలనేసి. సో ఒకవేళ ఎవరైనా ఆ ఆడపిల్లలని స్కూల్స్కి పంపించకపోతే ఇప్పుడు వాళ్ళని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడినది అనేసి అంటే అప్పుడు దానికి పునాది స్టార్టింగ్ భారతదేశంలో వేసిన వాళ్ళు ఎవరైనా ప్రథమంగా ఉంటారు అనేసి అంటే మొత్తం దేశానికే ఒక దిక్సూచిగా, సో అందరికీ ఆదర్శవంతంగా నిలిపి ఫస్ట్ మొత్తం దేశంలోనే గర్ల్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆడపిల్లలు కూడా చదువుకోవాలనేసి వాళ్ళకి చెప్పడానికి, సమాజానికి నేర్పడానికి మొట్టమొదట వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ పెట్టాలనేసి సొంతంగా మరి వాళ్ళ వైఫ్కే ఫస్ట్